ఒక అంబానీలలో పెద్దాన అంబానీ గారు చనిపోయాక అంబానీల్లో అన్నతమ్ముల మధ్యన గొడవ వచ్చింది. అప్పుడు డిస్ప్యూటు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఆస్తి ఎవరేది చూసుకోవాలి, ఎవరే వ్యాపారం చూసుకోవాలి అన్నప్పుడు అప్పుడు స్వయంగా అంబానీ గారి భార్య, పెద్ద అంబానీ గారి భార్య ఇద్దరు బిడ్డల్ని కూర్చోబెట్టి ఎవరికి ఏంటి అన్నటువంటి తేల్చింది. అక్కడ ఎలాంటి ఒత్తిడికి లోనవల తను ఒక డెసిషన్ తీసుకుంది, ఇది అమలు చేయమంది. ఆ ఇద్దరు బాధ్యతగా అమలు చేశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నటువంటి చర్చ అప్పట్లో వచ్చినా ఎవరు కూడా అట్లాంటిది ఏం బయటపడలేదు. వాళ్ళ వ్యవహారం వాళ్ళు చేసుకున్నారు. ముఖేష్ అంబానీ ఇప్పుడు నెంబర్ 1గా ఉండొచ్చు, అనిల్ అంబానీ దెబ్బతిని ఉండొచ్చు. బట్ వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత అయితే అలాగే సాగుతోంది. ఎక్కడ శత్రువులాగా బిహేవ్ చేయట్లేదు, తిట్టుకోవట్లేదు. ఇదిగో నాకు అన్నయ్యకి ఎక్కువ ఇచ్చారు, నాకు తక్కువ ఇచ్చారని అంటలేదు, లేదా తమ్ముడిని బాగా చూసుకున్నా నన్ను చూసుకోలేదని అంటలేదు. అలాగే ఇద్దరు కూడా వ్యాపారం ముందు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోవట్లేదు. బట్ ఇప్పుడు జగన్ షర్మిల ఇష్యూ, ఒకప్పుడు కుటుంబం అంటే ఎట్లుండాలి అంటే రాజన్న కుటుంబం అని చెప్పేవాడు. అందమైనటువంటి పచ్చని సంసారం అనేటటువంటిది. ఆ భార్యాభర్త ఇద్దరు పండగలు వచ్చినాయి అంటే మొత్తం పెద్ద బ్యాచ్ అంతా వచ్చేసేయటం, మిత్రులు అందరు రావటం, ఆ ఇడుపులపాయ అంతా సందడిగా మారడం, ఇట్లా ఉండేది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు, పెద్ద కుటుంబానికి చిన్న కుటుంబానికి విభేదాలు, చిన్న కుటుంబంలో మళ్ళీ విభేదాలు, ఇవి చివరికి అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు. విజయమ్మ అటుండాలా ఇటుండాలా అన్నటువంటి. మరి తను ఈ ఇద్దరిని కూర్చోబెట్టి సర్ది చెప్పగలరా? ఇప్పుడు మొదట స్ట్రగుల్ అయినప్పుడు ఆవిడ అందరినీ కలుపుకురాగలిగింది. ఆ తర్వాత పవర్ వచ్చినప్పుడు ఇద్దరు విడిపోయారు. ఇప్పుడు పవర్ ఇద్దరికీ లేదు. అన్నని దెబ్బ కొట్టాలన్న చెల్లి లక్ష్యం నెరవేరింది, అలాగని తన అధికారంలోకి రావాలన్న ఆ చెల్లి కోరిక నెరవేరలేదు. ఇద్దరు అయితే వీధిని పడి ఉన్నారు. ఇప్పుడు మాట వింటారా? విజయమ్మ ఈ ఇద్దరిని కన్విన్స్ చేసి ఒక సయోధ్య కుదర్చగలదా? డౌటే.